సో హాయ్ అందరికీ నమస్కారం. మనం చాప్టర్ 9లోకి వచ్చేసాము. చాప్టర్ 9 ఏంటి? ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వ ప్రేమ లీల. సో ఆనందభరిత భక్తుడు గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకుందాము. ఆయన ఎవరు అంటే మాస్టర్ మహాశైలు. సో మాస్టర్ మహాశైలు గారు ఒక భక్తుడు, ఆనందభరితమైన ఆనందం యొక్క స్వరూపమే మన మాస్టర్ మహాశైలు అన్నమాట. ఈయన ఎవరు అంటే మన యోగానందుడు గారు చెప్పినటువంటి మొత్తం 5 గురించి మాట్లాడారు. ఆ 5 మాస్టర్ మహాశైలు ఒకళ్ళు అన్నమాట. అంటే యోగానందుడు హిమాలయాల నుంచి అంటే తన 12వ సంవత్సరంలో నుంచి 14వ సంవత్సరం వచ్చేసరికి ఆయన మొత్తం 5 మహాపురుషుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఒక 4 సాధువులైతే, ఇంకొక ఆయన విజ్ఞాన శాస్త్రవేత్త. ఆయన మన చంద్రబోస్, ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాము జగదీష్ చంద్రబోస్ గారి గురించి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకొక సాధువు గారు అయినటువంటి మాస్టర్ మహాశైలు గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆయన ఏంటి అంటే మన యోగానందుడు గారు కలకత్తాలో ఒక ఇంట్లో, వాళ్ళ అమ్మగారు బ్రతికుండగా ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఆ ఇల్లులో మాస్టర్ మహాశైలు ఉంటున్నారనమాట ప్రస్తుతం. వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో వాళ్ళు ఆ ఇంటిని వదిలివేసి వేరే ఇంట్లో ఉంటున్నారు, మన యోగానందుడు యొక్క ఫ్యామిలీ. ఇప్పుడు ఆ ఇంట్లోనే మాస్టర్ మహాశైలు గారు ఒక గణిత మాస్టర్ అనమాట ఆయన. సో మ్యాథమెటిక్స్ చెప్తారు ఆయన. సో మ్యాథమెటిక్స్తో పాటుగా భగవంతుడి గురించి కూడా పిల్లలందరికీ కూడా, ఒక హై స్కూల్ పిల్లలకి ఈయన ఒక ట్యూటర్ అనమాట. సో ఆ హై స్కూల్ పిల్లలు, మగపిల్లలకి మాత్రమే ఆయన క్లాసెస్ తీసుకునేవాళ్ళు, మ్యాథ్స్ క్లాసెస్. దాంతోపాటుగా కొన్ని మన భగవంతుడి గురించినటువంటి జ్ఞానం కూడా అందజేస్తూ ఉండేవాళ్ళు. అయితే అలా మన యోగానందుడికి వాళ్ళ పాత ఇంట్లోకి వెళ్ళడము, అక్కడ ఆయనతో పరిచయం ఆ విధంగా ఏర్పడిందనమాట. అక్కడ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకాలు కూడా ఉండడంతో ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది యోగానందుడికి అలవాటుగా అయిపోయింది. సో ఆ విధంగా ఒకరోజు మాస్టర్ మహాశైలిని కలవడానికి వాళ్ళ యొక్క పాత ఇంటికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ధ్యానం చేసుకుంటున్నారు కదా అని చెప్పేసి వెళ్ళంగానే ఈయన మాస్టర్ మహాశైలికి తెలిసి ఆయన లేచి, చిన్నబాబు వచ్చావా నువ్వురా లోపలికి అంట అనమాట. మాస్టర్ మహాశైలు యోగానందుడిని చిన్నబాబు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. సో అట్లా నేను జగన్మాతతో మాట్లాడుతున్నాను, రా నువ్వు కూడా అని చెప్పేసి చెప్తారు. వెంటనే ఈయనకి జగన్మాతతో మాట్లాడుతున్నాను అనగానే ఈయనకి గుర్తొచ్చేస్తుంది. ఏంటి అంటే కలకత్తా వచ్చిన కొత్తలో యోగానందుడికి కాళికాదేవి యొక్క ఫోటో కనిపిస్తుంది. ఆ కాళికా అమ్మవారితో ఆయనకి ఎక్కువ అటాచ్మెంట్ పెరుగుతుంది. అలా పెరగడం వల్ల గాలిపటాలు, వాళ్ళ అక్కతో ఛాలెంజ్ చేసి గాలిపటాలను కూడా ఆయన చేతిలోకి రప్పించుకుంటారు కదా. సో ఆ విధంగా ఉన్నది. తర్వాత వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మగారినే ఆ జగన్మాతలో ఆయన చూసుకుని ఆ హ్యాపీనెస్ని, ఆ ప్రేమని ఆయన పొందుతున్నారు. కానీ హిమాలయాలకు వెళ్ళడము, సాధువుల్ని మీట్ అవ్వడము, ఇలా ఒక 2 ఇయర్స్గా ఆయన కాళికా అమ్మవారిని మర్చిపోయారు. సో మర్చిపోవడంతో వెంటనే ఆయన పాదాల మీద పడి, మహాశయ నేను జగన్మాతకి నేను ఇంకా గుర్తున్నానా, ఒక్కసారి అడగండి, మీరు మాట్లాడుతున్నా అన్నారు కదా, ఆవిడతో మీకు బాగా అనుబంధం ఉందని తెలుస్తుంది, నా గురించి కూడా ఒక్కసారి ప్రస్తావించండి, ఆవిడకి నా మీద ఏమైనా కోపం ఉందా, నాతో మాట్లాడతారా, ఆవిడ నన్ను ప్రేమిస్తున్నారా ఇంకా అని చెప్పేసి ఒకసారి అడగండి అని చెప్పేసి ఒక మధ్యవర్తిగా ఉండి అడగమంటారు. ఈయన ఫస్ట్ ఒప్పుకోరు, కానీ తర్వాత సరే అని చెప్పేసి అనగా ఈయనకి హ్యాపీ అనిపిస్తుంది. యోగానందుడికి హ్యాపీగా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి, వాళ్ళ ఇంటి పైకి వెళ్ళిపోయి ఆ రోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టి నైట్ 10 వరకు కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు 10 టైంలో ఆయనకి ఒక కాంతి, ఆ ధ్యానంలో ఆయనకి కాంతి కనిపిస్తుంది. ఆ కాంతిలో జగన్మాత రూపం అక్కడ ప్రత్యక్షమవుతుంది అనమాట. ఆవిడ ఏమంటారు అంటే, ముకుంద, నేను అంతకుముందు నేను ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ నేను ప్రేమిస్తానే ఉన్నాను, నేను ఎప్పటికీ నేను ప్రేమిస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పి మాయమైపోతారు. ఇక ఆయనకి హ్యాపీ, ఆనందంగా ఉంటారనమాట. ఇక పడుకుని మరుసటి రోజు మాస్టర్ మహాశైలతో చెప్పారు కదా నేను వచ్చి అడుగుతాను అని చెప్పేసి, అడిగారా అని అడిగితే, చిన్నబాబు ఏంటి అని చెప్పేసి సింపుల్గా ఒక మాటే చెప్తారు. అంత సింపుల్గా చెప్తున్నారు, నేను ఎంతో ఆశగా వచ్చాను, నాకు సమాధానం కావాలి ఇప్పుడు, చెప్పండి జగన్మాత నా గురించి ఏం మాట్లాడింది, మీరేం చెప్పారు, ఆవిడేమన్నారు అని చెప్పేసి అడిగితే, నువ్వు నిన్న రాత్రి 10కి నువ్వు ఏదైతే సమాధానం నీకు దొరికిందో అదే సమాధానాన్ని మళ్ళీ నా నోటి ద్వారా నువ్వు చెప్పించాలనుకుంటున్నావా, ఇంకా ఎక్కువ దానికంటే ఇంకా ఎక్కువ నేనేం చెప్పగలను నీకు, ఆల్రెడీ జగన్మాత నీతో చెప్పేసిందిగా అనగానే ఇక ఈయనకి ఆ బాధ, ప్రేమతో అంతకుముందు బాధతో ఉన్న ఆయన ఇప్పుడు ప్రేమతో, ఆనందం బాష్పాలతో ఆయన కాళ్ళ మీద పడిపోతారనమాట, మాస్టర్ మహాశైలు కాళ్ళ మీద.
ఇక పడిపోయి ఇక వాళ్ళిద్దరికీ అట్లా అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో అది ఒక సన్నివేశం. అయితే ఇంకొక రోజు సాయంత్రము వాళ్ళిద్దరూ కలకత్తా వీధుల్లో అలా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి కనిపిస్తారు. ఆ వ్యక్తి ఏంటి అంటే ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారనమాట. ఇక ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. వీళ్ళేమో ధ్యానము భగవంతుడి గురించి మాట్లాడుకుంటే అవేమో వాళ్ళకి సంబంధం నచ్చని విషయాలు. సో ఈయన వచ్చి మాట్లాడుతుంటే అమ్మో ఎప్పుడు వెళ్ళిపోతాడు అతను అనగానే మెల్లిగా మన మాస్టర్ మహాశయులు ముకుందుడి చెవిలో చెప్తాడు, నేను జగన్మాతతో చెప్పాను, ఇదిగో అతను వెళ్ళిపోతాడులే ఇప్పుడు, దాని గురించి నువ్వు బాధపడకు అని చెప్పేసి, అదిగో ఎర్ర గేట్ దగ్గరికి వెళ్ళంగానే అతను సడన్గా వెళ్ళిపోతాడులే అని చెప్పేసి చెప్తాడు అనమాట. అదేవిధంగా వీళ్ళు గుసగుస మాట్లాడుకుంటుంది కూడా మూడో అతనికి అసలు ఏమీ వినిపించట్లా. ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అంత పరధ్యానంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఎర్రగేట్ రాగానే ఆయన ఏదో గుర్తొచ్చినట్టు సడన్గా వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళు హ్యాపీ అవుతాడు. ఇట్లా కొన్ని జగన్మాత ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది. విషయం ఒక అలౌకిక ఘటన అనేది జరుగుతుంది మాస్టర్ మహాశయుల వల్ల. ఏంటంటే ఇంకొక రోజు వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు మాస్టర్ మహాశయులు అడుగుతారు, నువ్వు బయోస్కోప్ చూస్తావా ముకుందా అని చెప్పేసి. బయోస్కోప్ అంటే ఆ రోజుల్లో ఏంటంటే సినిమా అని అర్థం అనమాట. చూస్తావా అంటే ఓకే చూస్తాను అంటాడు. సరే అని చెప్పేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో అక్కడ లోపలికి తీసుకువెళ్ళి కూర్చుంటారు. కూర్చోగానే ఒక వ్యక్తి అక్కడ స్లైడ్స్ కొన్ని ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట. అది చూసి ఈయనకి అంత ఇంట్రెస్ట్ అనిపించదు, ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. కానీ మాస్టర్ మహాశయులు ఏమనుకుంటారు అని చెప్పేసి అక్కడే ఉండిపోతాడు అనమాట. అయితే సరే అప్పుడు కూడా మళ్ళీ మాస్టర్ మహాశయులు అంటారు, ఏంటి నీకు ఇది అంత ఇష్టం లేదు కదా, సరే వెళ్ళిపోదాంలో, ఇప్పుడు కరెంట్ పోద్ది సడన్గా, ఆ కరెంట్ పోయినప్పుడు మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి బయటికి అని చెప్పేసి చెప్తారు. సో చెప్పంగానే అలాగే కరెంట్ పోతుంది, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఆ బయోస్కోప్ నచ్చలేదు కదా, నేను ఇంకొక బయోస్కోప్ చూపిస్తాను అని చెప్పేసి బయటికి వచ్చిన తర్వాత ఆయన గుండె మీద జస్ట్ ఇట్లా టచ్ చేస్తారు. టచ్ చేసినప్పుడు ఆయనకేంటంటే ఫస్ట్ అక్కడ ఒక మొత్తం జనాలు ఉన్నారు, మనుషులు అన్నీ తిరుగుతూ ఉన్నాయి, సైకిల్స్ మోటార్ వెహికల్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. అదంతా సడన్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అంటే అక్కడ సౌండ్స్ కానీ వాళ్ళ మాటలు కానీ ఏమి వినిపించట్లా, ఏదో సినిమా చూస్తున్నట్టుగా మొత్తం అలా వెళ్తానే ఉంది. కానీ ఆయనకేమి మాటలు ఏమీ వినిపించట్లేదు అనమాట. ఒక మూకీ చిత్రం, అక్కడ సౌండ్స్ లేని చలనచిత్రం ఏదైనా జరుగుతూ ఉంటే ఎట్లా ఉంటుంది అలా జరుగుతూ ఉంది. సో అంతా కూడా ఈయనకి వెనక ఉన్నవాళ్ళు, పక్క నుంచి వెళ్ళిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆయన ముందు ఇక్కడ నుంచున్నారు, అలా ముందుకు వచ్చేవాళ్ళు కూడా ఆయన చూశారు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. సో అలా ఒక మూకీ చలనచిత్రం డ్రామా నడుస్తున్నట్టుగా ఆయన ముందు అలా ఒక ఆనందమైనటువంటి ఒక భావనలో ఆయన ఉండిపోతారు. ఇంకా సడన్గా మళ్ళీ మన మాస్టర్ మహాశయులు మళ్ళీ గుండె మీద ఇలా జస్ట్ టచ్ చేయగానే మళ్ళీ ఆ సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి, గందరగోళం సౌండ్స్ అన్నీ కూడా ఆయన చెవికి పడతాయి అన్నమాట. సో ఇది ఒక అలౌకిక ఘటన. సో అది కూడా చూసి ఇక చాలా అద్భుతంగా ఇక ఆయన యొక్క గొప్పతనం ఈయనకి అర్థమవుద్ది అనమాట. ఎప్పుడు కూడా జగన్మాతతో ఆయన కనెక్షన్ కానీ భగవంతుడి యొక్క చలనచిత్రం ఏంటి, ఇదంతా ఏంటి అనేది, ప్రపంచం విశ్వ లీల ఏంటి అనేది మొత్తం మనం చూస్తున్నది ఏంటి అంటే ఒక చలనచిత్రమే మన చుట్టూ జరుగుతున్నది అని చెప్పడానికే ఆయనకి ఇదంతా చూపించడం జరిగిందనమాట. దేవుడి దృష్టిలో అంతా ఒక్కటే, ఏది ముఖ్యము ఏది ముఖ్యం కానిది అనేది ఏమీ లేదు అనేది మనకి బాటమ్ లైన్గా, ఈ చాప్టర్ బాటమ్ లైన్గా చెప్పుకోవచ్చు. సో విశ్వం అంతా కూడా ఒక లీల, ప్రతిదీ కూడా ముఖ్యమైనది. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ చాప్టర్తో వచ్చేసేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.